హాయ్ అండి, అందరికీ నమస్కారం. దివ్యాంగులు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సందర్భంలో ఒక 3 అంశాలని వాళ్ళు చాలా గట్టిగా లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ విషయంలో వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు, రావు అనంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉన్నా కూడా అవి ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఎవరికి వెళ్ళిపోతున్నాయో తెలియదు. అలాంటి పరిస్థితి వాళ్ళకుంది. సో మిగిలిన ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలంటే మామూలుగా ఇప్పుడుండే పరిస్థితుల్లో మామూలుగా ఉద్యోగం ఇవ్వాలంటేనే అన్ని మెరిట్స్, చదువు ప్రకారం అన్ని మెరిట్స్ ఉండి అన్ని రకాలుగా టాలెంట్ ఉన్నా కూడా ఇవాళ ఒక కంపెనీనో ఒక వ్యవస్థలోనో ఎక్కడైనా సరే ఉద్యోగం కోసం వెళ్తే రెజ్యూమ్ తీసుకుంటారు. వాళ్ళ టాలెంట్ ఉన్నా, వాళ్ళకు ఎన్ని రకాల చదువు రకంగా సర్టిఫికెట్లు ఉన్నా ఇవన్నీ తీసుకుంటారు. చూసిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే, రైట్ అనుకుంటే వాళ్ళకంతా నచ్చితే వాళ్ళకి అన్ని రకాలుగా ఇతను మనకు వర్తబుల్లు, వీళ్ళు మనకు వర్తబుల్లు, ఇతని వల్ల మనకు మన కంపెనీకో లేదంటే మన వ్యవస్థకో లేదంటే వాళ్ళు ఏదో ఒకటి అక్కడ వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి జీతం ఇచ్చి పెట్టుకోగలుగుతారు. ఎక్కడ జాలి, దయ, ప్రేమ, అభిమానం లేదంటే ఏదో గౌరవంతో పెట్టుకోరు. దివ్యాంగుల విషయానికి వచ్చే కొద్దికి అదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ భగవంతుని స్వరూపం బిడ్డలు. ఎందుకంటే వాళ్ళని అలానే కొలవాలి. ఎందుకంటే పాపం ఎన్నో రకాలుగా వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్నటువంటి వ్యవస్థల్లో, ఇప్పుడున్నటువంటి ఈ కుళ్ళు, కుతంత్రాలు లేదంటే రకరకాలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. ఇలాంటి సమాజంలో వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. ఒకటి, ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలేమో వాళ్ళకు బెనిఫిట్స్ ప్రకారం ఇవ్వాల్సినటువన్నీ ఎక్కడ పోతున్నాయో, ఎవరికి వెళ్ళిపోతున్నాయో అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. రిజర్వేషన్ల ప్రకారం రావడం లేదు. లేదంటే వాళ్ళకి జాలి, దయతో ప్రభుత్వ అధికారులైనా సరే ఏర్పాటు చేస్తారంటే అది లేదు. మరి ఆ రిజర్వేషన్లు ఏమైపోతున్నాయో వాళ్ళే చెప్తున్నారు. మాకు ఉన్నటువంటి హక్కుల ప్రకారం మాకు వచ్చేటటువంటి మాకు దొరకడం లేదు సార్, మాకు అవి వచ్చినా కూడా మాలో ఎంతోమంది ఈ పింఛన్ల మీద ఆధారపడమని అంటున్నారు. సరే, ఓకే, ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే ఇట్లా ఈ రకంగా వాళ్ళు చాలా ఆవేదన పడుతూ ఉంటారు. మనం ముందు మాట్లాడుకున్నట్లు అన్ని రకాలుగాను బెనిఫిట్, అన్ని రకాలుగాను మెరిట్లో కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అన్ని రకాలుగాను బాగున్న వాళ్ళకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు రాకుండా ఉంటే వీళ్ళు దివ్యాంగులుగా ఉన్న వాళ్ళ పాపము వీళ్ళు ఎవరు చేరదీస్తారు, ఎవరు ఉద్యోగాలు ఇస్తారు? ఏ కంపెనీ వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి మీకు నేను అవకాశం కల్పిస్తున్నాను, మీ పైన నేను జాలి చూపిస్తున్నాను, మీ పైన దయ చూపిస్తున్నాను, మీ పైన గౌరవం చూపిస్తున్నాను, మిమ్మల్ని మేము హక్కును చేర్చుకుంటామంటే ఏ కంపెనీ వచ్చి ఇస్తుందండి? అట్లా లేదు కాబట్టే కదా వాళ్ళు పింఛన్ల పైన ఆధారపడుతున్నారు, పింఛన్ల కోసం పోరాడుతున్నారు, పింఛన్ల కోసం అల్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫ్యాక్ట్స్. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వాధినేత కూడా ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సందర్భంగా మీకు 3 రెట్లు పింఛన్ ఇస్తాను, ఇట్లా అన్ని రకాలుగా నేను ఆదుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము హామీ ఇస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ దాని తర్వాత పరిణామాల్లో గతంలో జరిగిన పొరపాట్ల కారణంగా ఎంతోమందికి అనర్హులకి పింఛన్లు పోతున్నాయి. అది వాస్తవం. వాటిని తొలగించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వ్యవస్థల్లో ఎక్కడెక్కడ వీళ్ళు అన్యాక్రాంతం అవుతున్నారంటే దొంగ సదరణ సర్టిఫికేట్లు తీసుకొని ఏ రకంగా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఇలాంటి కౌన్సిలర్లు లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకందరికీ కూడా పింఛన్లు వస్తున్నాయి, తీసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వ్యవస్థ ఎందుకు వచ్చింది? గతంలో ఆ రకంగా పొరపాట్లు జరిగిన కారణంగానే వచ్చింది అనే ఉద్దేశంతో వాటన్నిటిని హోల్డ్ చేయండి, వాటన్నిటిని ఏరిపారేయండి అనే ఆలోచనతోనే ప్రభుత్వం చెప్పింది. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చే కొద్దికి గతంలో రీఅసెస్మెంట్లో భాగంగా రకరకాలుగా వచ్చిన డాక్టర్లు కానీ వచ్చినటువంటి వ్యవస్థలో అధికారులు వీళ్ళందరూ కూడా గందరగోళం చేసి ముఖ్యమంత్రి గారు లేదంటే ప్రభుత్వం చెప్తున్న దానికంటే విభిన్నంగా వీళ్ళు చేశారు. అందువల్ల మరోసారి వీళ్ళకందరికీ కూడా అవకాశం ఇచ్చారు. మంచిగా చేయండి, ఎట్టి పరిస్థితుల్లో దివ్యాంగులకి అన్యాయం జరగకూడదు. ఒకవేళ మీకు అందరికీ అన్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ రీఅసెస్మెంట్లో భాగంగానే వాటినే ఓకే చేసి మిగిలిన పింఛన్లను కూడా తీసేయచ్చు కదా. మళ్ళీ ఎందుకు ప్రభుత్వం ఆలోచించింది? వాళ్ళకి మనం ఫస్ట్లో మాట్లాడుకున్న విధానాలన్నీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు, అవకాశం దొరకడం లేదు, ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనేది అంతనే మళ్ళీ రెండోసారి కూడా ఈ హెల్త్ అంటే చెకప్లు కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో కూడా సచివాలయాల సిబ్బంది, ఎంపీడీఓ సిబ్బంది వీళ్ళు ఇట్లా వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
సో ఈ ఈ వీటి గురించి మనం డిస్కస్ చేస్తే ఇట్లా జరుగుతుంది. సో వాళ్ళు అనేది ఒకటే, మాకు పింఛన్లన్నా కొనసాగించండి, లేదు ఉద్యోగాలు అన్న ఉపాధి అన్న ఇవ్వండి. మేము ఇంటికాడ కూర్చొని మేము తినాలని మేము ఆశపడడం లేదు, లేదా నెల నెల 1వ తారీఖు పింఛన్ తీసుకొని మేము నెల నెల బతకాలనే ఆలోచన మాకు కూడా లేదు. ఉపాధి కల్పించండి. ప్రైవేట్ కంపెనీస్తో గవర్నమెంట్ మాట్లాడండి, గవర్నమెంట్ అధికారులు మాట్లాడండి. మా పింఛన్లు తీసేసే దానిపైన ఉన్నటువంటి చొరవ మాకు జీవనోపాధి కల్పించండి. మాకు ఆ జీవనోపాధి కల్పిస్తే మీరు ఇచ్చే పింఛనే మాకొద్దు, మేమే ట్యాక్స్ కడతాం గవర్నమెంట్కి, మా జీతంతోనే మేము ట్యాక్స్ కావాలంటే మీరు పట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు అనేటటువంటి ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. అదే విషయాన్ని కేంద్ర కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వాళ్ళు అర్జీ ఇచ్చినప్పుడు అక్కడ కూడా దాంట్లో నోట్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకొకటి, ఇల్లుకి సంబంధించి మేము దుర్భర జీవితం, ప్రైవేటు అంటే బయట ప్రాంతాల్లో బతుకుతున్నాం, అందరికీ టిట్కో ఇల్లు అని గవర్నమెంట్ స్థలాలని ఏమేమో ఇస్తున్నారు. మా దివ్యాంగులకు సంబంధించి మాత్రం కంప్లీట్గా మాకు సహాయం చేయండి. ఏ విధంగా? మామూలుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇల్లు కట్టుకోవడానికి పేదలకి 2 లక్షలు 2.5 లక్షలు ఎంతో ఇస్తున్నారు. మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి, మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంటి స్థలం ఇవ్వండి, మేమే ఇల్లు కట్టుకుంటాం. నెల నెల మీరు ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీల్లో మాకు అవకాశం కల్పించండి. గవర్నమెంట్లో అంటే తక్కువ అవకాశం ఉంటుంది, సరే అది పక్కన పెడితే ప్రైవేట్లోనే మీరే రికమెండేషన్ చేయండి. గవర్నమెంట్ ఆదేశం ఇస్తే ఎందుకు తీసుకోరండి? అట్లా మీరు రికమెండేషన్ చేయండి, మేము అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకుంటాం, మీరు ఇచ్చిన స్థలంతో మేము ఇల్లు కట్టుకుంటాము హ్యాపీగా. మీరు నెలలా మాకు పింఛన్ ఇచ్చినా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు, నెలలా మేము బతుకుతాం అనేటటువంటి, అంటే వాళ్ళు కూడా ఏమరంటే ఒక గౌరవప్రదంగా మనం బతకాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ మనకున్నటువంటి వ్యవస్థల్లో, మనకున్నటువంటి సమాజంలో అలాంటి పరిస్థితి వాళ్ళపైన చూపించడం లేదనేది వాళ్ళ ఆవేదన, వాళ్ళ తపన, వాళ్ళ బాధ. అందువల్లనే చేయి జాచి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, మా పింఛన్లు తీసేయబాకండి, మా పింఛన్లు కొనసాగించండి, మమ్మల్ని ఇట్లా ఆందోళన గురి చేయబాకండి, మమ్మల్ని ఇట్లా తీవ్రమైనటువంటి ఒత్తిడికి తీసుకురాబాకండి అనేది వాళ్ళ ఆవేదన, ఆలోచన. సో మొత్తం ఇవన్నీ కూడా ఇంకా కూడా చాలా అంశాలు వాళ్ళు నోట్ చేసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వాళ్ళు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తం దాన్ని కంప్లీట్గా సీఎం గారికి పంపిస్తాము, అధినేత చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా వాళ్ళకి గాన పరిష్కారం చేస్తే ప్రభుత్వం కూడా వాళ్ళకి పింఛన్ ఇస్తానన్నా కూడా వాళ్ళే వద్దంటారు, వాళ్ళే రిటర్న్ అంటే ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఎంతో కొంత చదువుకున్నారండి. దివ్యాంగులు కూడా 10th క్లాసు, 7th క్లాసు, లేదంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చదువుకున్న వాళ్ళే. కానీ వాళ్ళకి దగ్గరుండి ఉపాధి కల్పించి దగ్గరుండి సపోర్ట్ చేస్తే చాలంతే. ఎందుకంటే మనం మామూలుగా అందరూ మాట్లాడుకుంటే కూడా మామూలుగా ఉన్న వాళ్ళకి, మామూలుగా వాళ్ళు చదువుకొని మంచి సర్టిఫికెట్లు ఉన్నా కూడా ఏదో కారణంతో అతనికి ఉద్యోగం నుంచి ఇవ్వరు. ఎందుకంటే నీకు నీ చదువు సర్టిఫికెట్లు ఉన్నాయి, టాలెంట్ లేదు అనే దీంతో పంపించేస్తారు. లేదా టాలెంట్ ఉంది, చదువుకున్నటువంటి, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు, మాకు తెలిసిన బంధువుల్లోనే, నీకు టాలెంట్ ఉంది, చదువుకున్న సర్టిఫికెట్స్ లేవు అని పంపించేస్తూ ఉంటారు. ఇప్పుడున్న సమాజంలో ప్రతి కంపెనీ అయినా, ప్రతి వ్యవస్థలో అయినా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఉద్యోగం చేస్తే చేసినన్ని రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ దగ్గర నుంచి నువ్వు చేసిన వర్క్ వల్ల నాకు కావచ్చు, నా కంపెనీకి కావచ్చు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత కంపెనీ టర్న్ ఓవర్ అయింది అనేది ఆలోచిస్తాడు. దానికి తగ్గట్టుగానే ఆ రోజు కూలీ జీతం రూపంలో ఇస్తాడు. బయట మేస్త్రి పనో లాంటి కూలి పని కూడా చేసుకుంటే వాళ్ళు రోజుకు 500, 700, 1000 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఒక కంపెనీలో పనిచేస్తే ఇంకొక 1000 రూపాయలు, 500. కాకపోతే చదువుకున్నటువంటి మనం అక్కడ కూలి పని చేస్తాము, ఇక్కడ వీళ్ళు చదువుకోకుండా బయట వెళ్ళి కూలి పనులు చేస్తూ ఉంటారు. అంటే బిడ్డలను బతికించుకోవడానికి, చదువు అంటే సాకడానికి, ఇలాంటి ఎన్నో రకాలుగా. సో ఇలాంటివన్నీ వాళ్ళు లేవనెత్తున్నారు. మాకు సగౌరవంగా మీరు గవర్నమెంటే ఉద్యోగం కల్పిస్తే మాకు ఇంత దౌర్భాగ్యం, పింఛన్ల కోసం చేయి జారి పడుకునేటటువంటి పరిస్థితి ఉండదు కదా, మాకు అవకాశం కల్పించండి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. పాపం వాళ్ళకి మాత్రం మంచి జరగాలనేటటువంటి తపన తప్ప ఇంకోటి కాదనేది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.